వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామ సమీపంలో సబ్స్టేషన్ నిర్మాణ పనులను భూ నిర్వాసితులు అడ్డుకొని పనులను ఆపివేశారు. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం కాలనీలో సబ్స్టేషన్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. సంగపల్లి గ్రామ శివారు రుద్రవరం R&R కాలనీలో సబ్స్టేషన్ ఏర్పాటు కోసం స్థలాన్ని కేటాయించారు. బుధవారం రోజున అధికారులు స్థల పరిశీలన చేసి 383, 384 సర్వే నంబర్లు నాంపల్లి రాజయ్యకు చెందిన షెడ్ తొలగించేందుకు ప్రయత్నించగా ఆయన కుటుంబ సభ్యులు షెడ్ కూల్చివేతను అడ్డుకున్నారు. సబ్స్టేషన్ నిర్మాణం చేపడితే ఊరుకునేది లేదని ఆయన నిరసన వ్యక్తం చేశారు. తన స్థలం కోల్పోవడం వల్ల 15 లక్షల వరకు నష్టపోతున్నానని, అధికారులు పరిహారం చెల్లించే వరకు నిర్మాణం అడ్డుకుంటానని ఆవేదన వ్యక్తం చేశారు. మా అన్నయ్య కొట్టం ఇది. వీడికి 20 సంవత్సరాలు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కొట్టం కట్టి ఊరు రాకముందే కొట్టం కట్టింది. ఇక్కడ సంకిపల్లి వాళ్ళకు భూమి ఇది. రుద్రాబాలకు R&R కళ్ళకి అప్పచెప్పారు. అప్పుడు ఖాళీ భూమి పైసలు వచ్చినాయి. అప్పుడు చెట్టు పైసలు రాలేదు. ఇంకో గుంట పైసలు వచ్చేటి ఉన్నాయి. కూడా చెట్టు కింద పెట్టింది అది. ఓకే, అయితే కలెక్టర్ గారు కూడా ఈ లెటర్ ఇచ్చారు. అప్పుడు ట్రైన్స్కో తిరిగి అని చెప్పి, అయితే ఈయన ఏం చేసిండు, లెటర్ ఇచ్చింది కదా అని చెప్పి సంకలు పెట్టుకొని సందర్భంగా దాచుకున్నాడు. ఎవరు చూపెట్టలేదు. అది చూపెట్టేందానికి ఆయన జరిగిన తప్పు ఇడిదాకా వచ్చింది అది. అయితే ఇప్పుడు బోర్డు వాళ్ళకి ఇది భూమి అప్పచెప్పారు. బోర్డు వాళ్ళు వచ్చి కొట్టం కూల కొడతామని చెప్పి వచ్చారు. అది ఎంత రిక్వెస్ట్ చేసినా మొన్న వచ్చారు. 8 రోజులు అంటే 8 రోజులు ఆగిర్రు. మళ్ళీ ఇప్పుడు వచ్చారు, తీసేస్తామని చెప్పి జబర్దస్త్ వచ్చారు. దాని గురించి దయచేసి కలెక్టర్ గారికి, MRO గారికి, ఆడియో గారికి అందరికీ మాకు నష్టపరిహారం కావాలని చెప్పి కొట్లాడుతున్నాం. నా పేరు సుష్మిత, మాది అన్పురం. మేము ఇక్కడ షెడ్ వేసుకొని 20 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు భూమి పోయినందున మా షెడ్కు డబ్బులు రాలే, మాది మాకే ఉంటుందని చెప్పారు. కలెక్టర్ గారు ఇది ఒక పేపర్ రాసిచ్చారు. మా మామయ్య చూసుకోకుండా ఇది మాకే ఉంటుందని ఆలోచించుకొని మా అంతలోనే ఉన్నాము. ఈ నెల రోజుల నుండి కరెంటు సబ్స్టేషన్కు ఈ ల్యాండ్ను ప్రిఫేర్ చేశారు. ఈ ల్యాండ్ మాత్రమే పోయింది. మాకు షెడ్డుకి నష్టపరిహారం రాలేదు. కలెక్టర్ గారు, RDO గారు వచ్చి చూసి మాకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నాము. నష్టపరిహారం ఇవ్వని ఎడల మేము ఇక్కడే చచ్చిపోవడానికి కూడా సిద్ధమే ఉన్నాం. మా మామయ్య కూడా ఇక్కడే చనిపోయాడు. అత్తయ్య మామయ్య ఇద్దరు చనిపోయారు సార్. నష్టపరిహారం ఇచ్చే వరకు మేము ఇక్కడ నుండి కదలము. ఒకవేళ నష్టపరిహారం ఇవ్వని ఎడల మేము కూడా ఇక్కడే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం.